గురుగారు జనరల్గా కుజదోషం అంటే అందరూ భయపడతారు, కానీ శుక్రదోషం అన్నది కుజదోషం కన్నా కూడా ఎక్కువ ప్రమాదం అని విన్నాం. అసలు శుక్రదోషం వల్ల కలిగే నష్టాలు ఏంటి, అసలు శుక్రదోషానికి పరిహారం ఏంటి? మా శుక్రదోషం అనేది ఒక్కటే కదమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. జాతక కుండల్లో యాక్చువల్గా నవగ్రహాలతో పాటు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇంద్రుడు, వనరుడు, యముడు ఉంటారని. వీళ్ళు కూడా ప్రతి ఒక్కటి వీళ్ళందరూ మంచివారే, ఒక రకంగా వీళ్ళందరూ చెడ్డవాళ్ళే. అదేంది అని అడుగుతారు మీరు, అవునా? అది ఎట్లయితుంది, అంత ఎట్లా సాధ్యం అంటే నేను అనేది చెప్తున్నా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. శుక్రుడు మంచిగా లేడు అనుకోండి, శుక్రుని మీద 4 గ్రహాలు శుభగ్రహ దృష్టి చూసింది అనుకోండి, శుక్రుడు ఇచ్చే -2, శుక్రుడు మనకు ప్లస్లు ఉంటే 200 ఇస్తాడండి, మైనస్లు ఉంటే 200 మైనస్ చేస్తాడండి. అదే 4 గ్రహాలు శుక్రుని మీద చూసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 800 రూపాయలు వస్తే 200 పోయినా 600 లాభం ఉంటుంది కదండి. అంటే ఆ శుక్రుని పీరియడ్లో మనకు ప్లస్ అయినట్ట, మైనస్ అయినట్ట? అంతే కదా. కొందరికి ఉంటుందండి దోషం. ఈ దోషాలు ఎట్లా ఉంటాయి అంటే చెప్తున్నానండి. కొందరికి ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ శుక్రుడు మైనస్ ఉంటాడు, ఆ మైనస్ మీదనే ఇంకో 2 గ్రహాలు మైనస్గా చూస్తాయండి. అప్పుడు ఆ శుక్రుడు ఇంకా నీచపడతాడండి. ఈ శుక్రుని వల్ల మీరు అడిగిర్రు, ఈ శుక్రుని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని. శుక్రుడు ఎవరండి? రాక్షస రాజు, అవునా? శుక్రుడు రాక్షస రాజు కాబట్టి శుక్రుడు భోగకారకుడు, భోగాలను ఇస్తాడు. భోగకారకుడు అంటే సంసార సుఖాలు కావచ్చు, ఎన్నో పోతే కార్లు, లగ్జరీలు, నెక్లెస్లు, మన పోతే ఈ కాస్మెటిక్స్ సంబంధించినవి ఏవైనా కావచ్చు, దానికి సంబంధించినవి, లగ్జరీ లైఫ్కి సంబంధించి, మంచి ఆహారానికి సంబంధించి, మంచి మంచి లైఫ్ స్టైల్ అనే ఈ విధంగా ఒక రకంగా శుక్రునికి సంబంధించిన బాపతి దాదాపు ఒక 30-35 ఉంటాయమ్మా. విన్నామా? ఇలాంటి సంసార సుఖం చేయబట్టి ఇప్పుడు ఆ శుక్రుడు మైనస్గా ఉన్నాడు అనుకోండి, ఆ మైనస్గా ఉన్న వ్యక్తి మైనస్గా ఉంటే ఇంకో వ్యక్తికి కూడా అడాక్ట్ అవుతారండి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. శుక్రుడు మైనస్ ఉంటే ఖచ్చితంగా అడాక్ట్ అవుతారు, ఎక్కడనో కాడ జారుతారండి. కాబట్టి ఈ శుక్రుడిని కనుక అప్పుడు మనం శుక్రునికి ఖచ్చితమైన పాయింట్ ఏదో చూసుకొని పూజ చేసుకోవాలండి. శుక్రునికి ఒక్కరికే కాదండి, శుక్రుడు చేయబట్టి మనిషి సంసార జీవితం మీద, పిల్లల మీద, వ్యాపారం మీద, అన్నిటి మీద పడుతుంది. కాబట్టి శుక్రునికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? కానీ యాక్చువల్గా అన్ని గ్రహాలకు ఇదే విధమైన ఫలితం ఉంటుందండి. బుధుడు కొందరికి వక్రంగా ఉంటాడు, కొందరికి రవి వక్రంగా ఉంటాడు, కొందరికి గురువు వక్రంగా ఉంటాడు. కాబట్టి మనం ఒక్కొక్క జాతకాన్ని ఒక్కొక్క రకంగా చూడాలండి.